బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్ 6 నెలల నుంచి అక్కడ ముఖ్య భద్రతాధికారి లేరు. అదెక్కడో అనుకుంటే వేరే విషయం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పరిస్థితి నెలకొనడం అందరినీ కలవరపరుస్తోంది. మరో నెల రోజుల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవాల నిర్వహణ కూడా భద్రతాధికారి లేకుండానే చేసేస్తారా? ఆ హైయర్ అఫీషియల్ లేకపోవడంతో శ్రీలంక అధ్యక్షుడి పర్యటనే రసాభాసగా మారింది. అలాంటిది 9 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవాల నిర్వహణ ఎలా అన్నదే ఇప్పుడు టీటీడీ అధికారులను టెన్షన్ పెట్టిస్తోందట. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. దాంతో సర్వసాధారణంగా ముష్కరుల చూపు తిరుమలపై ఉంటుంది. అందుకే తిరుమల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తిరుమలలో భద్రతా పర్యవేక్షణకు ఐపీఎస్ అధికారిని నియమించడమే కాకుండా ఆక్టోపస్, ఎస్పీఎఫ్, ఏఆర్, ఏపీఎస్పీ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్, హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ బలగాలను ఏర్పాటు చేశాయి. వీరంతా కూడా ముఖ్య భద్రతాధికారి పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక తిరుమలతో పాటు తిరుపతిలోనూ భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా చిత్తూరు జిల్లా నుండి వేరు చేస్తూ తిరుపతి అర్బన్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అర్బన్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిని నియమించారు. ఇలా ప్రభుత్వ పరంగా తిరుమల, తిరుపతిలో భద్రత అంతా కట్టుదిట్టంగా ఉంటుందని భావించారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం వేరేగా కనిపిస్తోంది. 6 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు టీటీడీకి ముఖ్య భద్రతాధికారులు లేరు. తిరుపతి అర్బన్ ఎస్పీ ఉన్న టీటీడీతో సమన్వయం అంతంత మాత్రమే. ఇప్పటికే టీటీడీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అలిపిరి కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేయడం, టీటీడీ చైర్మన్ సతీమణి మొదలుకొని పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులను సోదా చేసి అవమానించారంటూ టీటీడీ సిబ్బంది పోలీసుల వైఖరిపై మండిపడటం, దాంతో పోలీసులు వెనక్కి తగ్గడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక శ్రీలంక దేశాధ్యక్షుడు సిరిసేన పర్యటనలోనూ టీటీడీ సిబ్బంది, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. సాధారణంగా ఎవరైనా వీవీఐపీ శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకులు మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు వేద పండితులు ఆశీర్వదిస్తారు. ఆ క్రమంలో సిరిసేనను సుప్రభాత సేవతో పాటు వీఐపీ ప్రారంభ దర్శనానికి ఆహ్వానించింది టీటీడీ. దాంతో మరోసారి దర్శనానికి వస్తున్న సిరిసేనను రంగనాయకుల మంటపానికి కాకుండా నేరుగా వెలుపలికి తీసుకువచ్చేశారు టీటీడీ అధికారులు. ఈ సమాచారం పోలీసులకు అందకపోవడంతో వారు కాన్వాయ్ని సిద్ధం చేయలేదు. దాంతో దేశాధ్యక్షుడు వాహన డ్రైవర్ లేక 10 నిమిషాల పాటు వాహనంలోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా కొండపై తమిళులు గణనీయ సంఖ్యలో ఉంటారు. సిరిసేనపై తమిళులకు ఆగ్రహం లేకపోవడంతో సరిపోయింది. కానీ గత అధ్యక్షుడు రాజపక్సేపై ఉన్న తరహాలో ఆగ్రహంగా ఉంటే వారి రియాక్షన్ ఎలా ఉండేది, తర్వాత పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఊహించుకోవడం కూడా కష్టమే. మొత్తం మీద ఒక దేశాధ్యక్షుడు పర్యటనలో ఇంత ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణం ఏంటి అంటే కేవలం సమన్వయ లోపమే. టీటీడీ పోలీసుల మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. టీటీడీ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. గతంలో మహాద్వార ప్రవేశం, వీఐపీల దర్శన సమయంలో డ్రెస్ కోడ్, ఇలా వివాదాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. నిన్నటికి నిన్న శ్రీలంక అధ్యక్షుడు పర్యటన సమయంలోనూ యూనిఫామ్ లో ఉన్న అర్బన్ ఎస్పీని సుప్రభాత సేవ సమయంలో లోపలికి అనుమతించలేదు టీటీడీ. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భద్రతా ఏర్పాట్లు భాగంగా అదనపు బలగాలను రప్పిస్తారు. వారిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత టీటీడీ సివిఎస్ఓ, అర్బన్ ఎస్పీలపై ఉంటుంది. కానీ 6 నెలలుగా టీటీడీకి సివిఎస్ఓ లేరు. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక సానుకూలాంశం అనంతపురం డీఐజీ ప్రభాకర్ రావుకి గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనుభవం ఉండటం మాత్రమే. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఉగ్రవాదుల దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించడం, వారిని తమిళనాడు పోలీసులు పుత్తూరు దగ్గర అదుపులో తీసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా టీటీడీ పరిపాలనపై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి.